అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 187, కలిసిన బంధం. ఇక స్టోరీకి వెళ్తే, ఇన్స్టాగ్రామ్లో యువన్ తన కోసం పంపిన మెసేజ్ చూసిన స్నేహ ఆ మెసేజ్ పంపింది ఎవరో తెలుసుకోవడం కోసం, ఎవరు నువ్వు, నాకెందుకు మెసేజ్ చేశావు అని రిప్లై ఇచ్చి అటువైపు నుంచి వచ్చే మెసేజ్ కోసం ఆత్రంగా ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఆ రిప్లై ఇచ్చేది యువన్ అయ్యుండాలని ఆమె మనసులోనే ఆ దేవుణ్ణి వేడుకుంది. ఆ టైంలో యువన్ బెడ్పై కూర్చొని సీలింగ్కి ఉన్న క్రిస్టల్ ల్యాంప్ను చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా ఆ ల్యాంప్ ఇంతకుముందు చూసినట్లు గుర్తు రావడం లేదు. అలాగే ఎంత ట్రై చేసినా తన జ్ఞాపకాల్లో అక్షయ్ తన డాడీగా కనిపించడం లేదు. అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని సందేహం యువన్ను ఎక్కడో వెంటాడుతూనే ఉంది. అప్పుడు యువన్ ఆలోచిస్తూ, ఆ గ్రానికి ఏదో నిజం తెలిసే ఉంటుంది, ఆమె నాతో ఏదో చెప్పాలనుకుంది, కానీ అదే టైంలో డాడీ రావడంతో చెప్పకుండా ఆగిపోయింది. ఆ గ్రానితో ఇంకోసారి మాట్లాడితే అసలు నిజమేంటో తెలిసిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఆ ఆలోచనలు యువన్ మెదడుకి మనసుకి మధ్య సంఘర్షణ కలుగజేస్తున్నాయి. దాంతో అంత చిన్న వయసులో ఉన్న యువన్ వాటికి తట్టుకోలేకపోతున్నాడు. మెల్లగా అతని కంటి నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. ముక్కును పైకి ఎగపీలుస్తూ కన్నీళ్లు బయటికి రాకుండా చేయడానికి ప్రయాసపడుతున్నాడు. ఆ బాధలో హఠాత్తుగా తన తల్లిని ఎక్కువగా మిస్ అయ్యాడు. సరిగ్గా అదే టైంలో బెడ్పై పడి ఉన్న ఐప్యాడ్ల నుండి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో యువన్ కొంచెం ఆశ్చర్యంగా ఐప్యాడ్ వైపు చూశాడు. ఇప్పుడు నాకు ఎవరు మెసేజ్ చేసి ఉంటారు అని అనుకుంటూ ఐప్యాడ్ చేతిలోకి తీసుకున్నాడు. స్క్రీన్పై ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ కనిపించడంతో యువన్ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి కేవలం స్నేహకు మాత్రమే మెసేజ్ చేశాడు. అంటే ఇప్పుడు వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ మమ్మీ నుండి వచ్చి ఉంటుంది అని ఊహించుకుంటూ హడావిడిగా నోటిఫికేషన్పై క్లిక్ చేశాడు. అప్పుడు స్నేహ పంపిన మెసేజ్ ఓపెన్ అయింది. అది చూడగానే యువన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆశ్చర్యంతో యువన్ కళ్ళు పెద్దవయ్యాయి. దాంతో ఉక్కిరిబిక్కిరైపోతూ సంతోషంగా, మా మమ్మీ నా మెసేజ్కి రిప్లై ఇచ్చింది అని తనలో తానే కొనుక్కున్నాడు. వెంటనే ఆనందంగా ఆ మెసేజ్ చదివి హడావిడిగా తన చిట్టి చేతులతో, నేను యువన్, మీరు నా మమ్మీ స్నేహ కదా అని టైప్ చేసి పంపించాడు. అటువైపున ఉన్న స్నేహ ఆ మెసేజ్ చదివి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆనందంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఆ మెసేజ్ను మళ్ళీ మళ్ళీ చదువుకుంది. ఆ తర్వాత ఎగిసిపడుతున్న సంతోషాన్ని ఆపుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని హడావిడిగా యువన్ మెసేజ్కి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. నేనే యువన్, మమ్మీని మాట్లాడుతున్నాను. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను యువన్. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగింది. యువన్ ఎక్కడున్నాడో తెలిస్తే అప్పటికప్పుడు వెళ్ళి తన దగ్గరకు తెచ్చుకోవాలని ఆరాటపడిన స్నేహ తన ప్రశ్నకు సమాధానం కోసం వెయిట్ చేస్తోంది. తన తల్లి అడిగిన ప్రశ్నను చూసి యువన్ సంతోషించి, మమ్మీ, నేను నిన్ను రోజు మిస్ అవుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను డాడీ దగ్గర ఉన్నాను. నువ్వు అబ్రాడ్ వెళ్ళావని, కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తావని కూడా డాడీ చెప్పాడు. నిజమేనా మమ్మీ? కానీ ఈ డాడీ ఎవరో నాకు తెలియడం లేదు మమ్మీ. అతనే వచ్చి నాకు డాడీ అని చెప్తున్నాడు. అసలు నువ్వు ఎక్కడున్నావు మమ్మీ అని అడుగుతూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ ఒకేసారి పంపించాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోయింది. డాడీ దగ్గరున్నానని చెప్తున్నాడు అంటే అక్షయ్ దగ్గరున్నాడా? మరైతే యువన్ ఆ డాడీ ఎవరో తెలియదని ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ ఎవరైనా కొత్త వ్యక్తుల చేతిలో చిక్కుకున్నాడా అని ఆమె మనసులో అనేక అనుమానాలు వచ్చాయి. దాంతో వెంటనే ఆమె, యువన్, మమ్మీ ఇప్పుడు సేఫ్గా ఉంది. మమ్మీ గురించి నువ్వేం కంగారు పడకు. అలాగే నాకు ఓ విషయం చెప్పు, నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నావు? ఆ డాడీ పేరు, అడ్రస్ నాకు చెప్పు, అప్పుడు నేను త్వరగా నీ దగ్గరికి వస్తాను అని మెసేజ్లో చెప్పింది. అది చూసిన యువన్ ఒక క్షణం ఆలోచించి, డాడీ తన పేరు అక్షయ్ అని చెప్పారు, కానీ అతనెవరో నాకు డాడీ ఎలా అయ్యాడో తెలియడం లేదు. అలాగే నేను ఎక్కడ ఉన్నానో ఆ అడ్రస్ కూడా నాకు తెలియదు అని రిప్లై పంపించాడు. ఆ మెసేజ్ చూసిన స్నేహకు అంతా అయోమయంగా అనిపించింది. అక్షయ్ తన డాడీ అనే సంగతి యువన్ ఎందుకు తెలియదంటున్నాడు అనుకొని
వెంటనే అనుమానంగా, అయితే నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావో చెక్ చేయి యువన్, అప్పుడు నువ్వు ఎక్కడున్నావో అడ్రస్ తెలుస్తుంది అని చెప్పింది. కానీ యువన్ ఇంతకు ముందెప్పుడు లొకేషన్ షేర్ చేయడం, ఇన్స్టాగ్రామ్ వాడటం లాంటివి చేయకపోవడంతో అది ఎలా చూడాలో నాకు తెలియదు మమ్మీ అని మెసేజ్ చేశాడు. అప్పుడు స్నేహ లొకేషన్ ఎలా చూడాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాంతో యువన్ తన తల్లి చెప్పినట్లే లొకేషన్ ఆన్ చేసి అందులో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించిన ఇంపీరియల్ ప్యాలెస్ అనే పేరును చూసి దాన్ని స్నేహకు షేర్ చేశాడు. యువన్ పంపిన ఆ లొకేషన్ చూడగానే స్నేహకు ఒక్కసారిగా వెన్నులో వణుకు వచ్చింది. ఒళ్ళంతా జలధరించింది. అంటే యువన్ను నిజంగానే అక్షయ్ తీసుకెళ్లాడని తెలుసుకోగానే ఒక్కసారిగా గుండెల్లో రాయి పడినట్లయింది. ఆ తర్వాత ఆలోచిస్తూ, అయినా యువన్ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు. అక్షయ్ యువన్కి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయడు. కానీ యువన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, అక్షయ్ తెలియదని ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంది. ఆలోచించే కొద్దీ ఆమెకు ఏమీ అర్థం కాక అంతా అయోమయంగా అనిపించింది. కాసేపటికి ఇక దాని గురించి ఆలోచన పక్కకు పెడుతూ, ఇప్పుడు యువన్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది కాబట్టి అక్కడి నుంచి యువన్ను బయటకు తీసుకురావడానికి ఏదో ఒక మార్గం వెతకాలి అనుకుంది. అప్పుడు స్నేహ వెంటనే తన ఫోన్ నంబర్ను టైప్ చేసి యువన్కి పంపిస్తూ, యువన్, ఇది నా ఫోన్ నెంబర్, నువ్వు ఈ నెంబర్ గురించి కానీ నాతో మాట్లాడినట్లు కానీ ఎవరికి చెప్పకూడదు, డాడీకి కూడా ఈ విషయం తెలియకూడదు అని మెసేజ్ పంపించింది. అది చదివిన యువన్ ఓకే మమ్మీ అని ఆన్సర్ పంపించాడు. కానీ వెంటనే, మమ్మీ, ఈ డాడీ నీకు తెలుసా, అతను మంచివాడేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ షాక్ అయింది. యువన్ అలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. కానీ అప్పుడు క్లియర్గా మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆమె యువన్ ప్రశ్నకు సమాధానం చెప్తూ, యువన్, అతను మీ డాడీని, కానీ మమ్మీ ఎప్పటికీ డాడీ దగ్గరికి రావాలనుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా డిసైడ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వు మమ్మీ దగ్గర ఉంటావా లేక డాడీతో ఉంటావా అని అడిగింది. ఆ ప్రశ్న చదివిన యువన్ హడావిడిగా, నేను మా మమ్మీతోనే ఉంటాను, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని రిప్లై పంపించాడు. అది చూసిన స్నేహ చిన్నగా నవ్వుకొని, యువన్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, తప్పకుండా నేను తీసుకెళ్ళడానికి నేనే వస్తాను, అప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పింది. మమ్మీ తన కోసం తప్పకుండా వస్తానని చెప్పడంతో యువన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే ఏదో రిప్లై టైప్ చేయబోతుండగా ఇంతలో డోర్ దగ్గరికి ఎవరో వస్తున్న సౌండ్ వినిపించింది. దాంతో డాడీ వచ్చి ఉంటాడని ఊహించాడు యువన్. కాసేపటి క్రితమే స్నేహ తనతో మాట్లాడినట్టు ఎవరికీ తెలియకూడదని, మరీ ముఖ్యంగా డాడీకి చెప్పొద్దని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో హడావిడిగా ఐప్యాడ్ను దిండు కిందకు తోసేశాడు. అప్పుడే డోర్ దగ్గర నుంచి నవ్వుతూ లోపలికి వచ్చాడు అక్షయ్. అతన్ని చూసిన యువన్ కంగారు పడుతూ హడావిడిగా జుట్టును సరిచేసుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. అది చూసిన అక్షయ్ కళ్ళు చిన్నగా ముడుచుకున్నాయి. కానీ దాని గురించి ఏమీ మాట్లాడకుండా, యువన్, నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదు కదా, రా, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని పిలిచాడు. దాంతో యువన్ వెంటనే ఓకే డాడీ అని చెప్పి హడావిడిగా బెడ్ దిగి వెళ్ళి అక్షయ్ చేతిని పట్టుకున్నాడు. పద డాడీ, కిందకి వెళ్దాం అని అన్నాడు. ఆ క్షణం యువన్ ఎందుకో ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్లు అనిపించింది. దాంతో అక్షయ్ చిన్నగా నవ్వుకొని కిందకి వెళ్ళడం కోసం వెనక్కి తిరిగాడు. కానీ అతని కళ్ళు అనుకోకుండా బెడ్పై ఉన్న దిండు కింద సగం కనిపిస్తున్న ఐప్యాడ్పై పడ్డాయి. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ, నేను లోపలికి వచ్చినప్పుడు యువన్ హడావిడిగా కంగారు పడుతున్నట్లు కనిపించింది. అంటే నేను వచ్చేటప్పటికీ ఐప్యాడ్ వాడుతూ ఉంటుంటాడు, నేను చూస్తే కోప్పడతానని అనుకొని కంగారు పడ్డాడేమో అని అనుకున్నాడు. అయినా అతని మనసు ఎందుకో యువన్ పద్ధతి విచిత్రంగా ఉందని చెప్తోంది. ఖచ్చితంగా యువన్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుకున్నాడు అక్షయ్. ఆలోచనలోనే కిందకు దిగి వచ్చాడు. అప్పుడు యువన్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళబోతుండగా అక్షయ్ ఆపుతూ యువన్ చేతిని పట్టుకొని, మనం ఈరోజు డిన్నర్కి బయటకు వెళ్దామా అని అడిగాడు. ఆ మాట వినగానే యువన్ ఆశ్చర్యపోతూ, నిజంగానా డాడీ అని అడిగాడు. యువన్ కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి అక్షయ్ నవ్వుతూ, అవును, మనమిద్దరం కలిసి ఈరోజు బయట డిన్నర్ చేద్దాం అన్నాడు. ఆ మాటకు యువన్ కూడా సంతోషంగా తల ఊపడంతో ఇద్దరూ కలిసి కారెక్కి
మల్టీ క్యూజన్ రెస్టారెంట్కి వెళ్ళారు. యువన్కి అక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. మెమరీ లాస్ అవ్వడం వల్ల అక్షయ్తో కలిసి ఇంతకుముందు తాను బయటకు వచ్చిన సంఘటనలేవి యువన్కి గుర్తులేవు. అందుకే ఇప్పుడు తన డాడీతో బయటకు రావడం అతనికి తెలియని అనుభూతిని కలిగిస్తోంది. రెస్టారెంట్లోని ప్రైవేట్ రూమ్లో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వెయిటర్ రావడంతో అక్షయ్ డిన్నర్ ఆర్డర్ చేశాడు. 5 నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ టేబుల్పై అరేంజ్ చేశాడు వెయిటర్. వాటిని చూడగానే యువన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన ఐటమ్స్, కానీ అవి నాకు ఇష్టమని డాడీకి ఎలా తెలిసింది అని అనుకున్నాడు. యువన్ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూసి, ఏమైంది యువన్, ఇవి నీకు ఇష్టం లేదా అని అడిగాడు. యువన్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, అది కాదు డాడీ, ఈ ఐటమ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం, కానీ ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగాడు. ఆ మాటకు అక్షయ్ నవ్వి యువన్ జుట్టును చిన్నగా చెరిపి, నువ్వు నేను మమ్మీ కలిసి చాలాసార్లు బయటకు వచ్చి భోంచేశాం, అందుకే నీకు ఏది ఇష్టమో నాకు తెలుసు అని చెప్పాడు. తన తల్లి గురించిన టాపిక్ వినగానే యువన్ కొంచెం కంగారు పడ్డాడు. దాంతో ఇంకేం మాట్లాడకుండా ఓహో అని వెంటనే తలదించుకొని హడావిడిగా తినడం మొదలుపెట్టాడు. మమ్మీ తనను కాంటాక్ట్ చేసిందని, తనతో మాట్లాడిందని అక్షయ్కి చెప్పకపోవడంతో యువన్ కళ్ళల్లో కంగారు, ఆందోళన కనిపించాయి. ఆ కంగారు అక్షయ్ కళ్ళను దాటిపోలేదు. దాంతో యువన్ తప్పకుండా తన దగ్గర ఏదో దాస్తున్నాడని, ఆ విషయం ఖచ్చితంగా ఐప్యాడ్కి సంబంధించి అయి ఉంటుందని అనుకున్న అక్షయ్ ఆలోచిస్తూ, యువన్ అంతగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది, ఐప్యాడ్లో యువన్ ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా అని అనుమానంగా అనుకున్నాడు. వెంటనే అక్షయ్ మొబైల్ తీసి, యువన్ కోసం ఐప్యాడ్ కొన్నావు కదా అని త్రిపాఠికి మెసేజ్ చేశాడు. ఎప్పుడూ డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడే అక్షయ్ తనకు మెసేజ్ పెట్టడంతో ముందుగా కంగారు పడిపోయాడు త్రిపాఠి. బాస్ కొత్తగా చాట్ చేయడం నేర్చుకొని నాపై ప్రయోగిస్తున్నాడా ఏంటి అని నవ్వుకొని, అవును బాస్ అని రిప్లై ఇచ్చాడు. వెంటనే ఆ ఐప్యాడ్ హ్యాక్ చేయించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని నాకు పంపించు అని మెసేజ్ చేశాడు అక్షయ్. అది చూసిన త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోతూ, చిన్న పిల్లాడ ఐప్యాడ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందని బాస్ హ్యాక్ చేయమంటున్నారు అనుకున్నాడు. కానీ వెంటనే మళ్ళీ ఆలోచిస్తూ, బాస్ ఏదైనా పని చేయమని చెప్పారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనుకొని వెంటనే ఓకే బాస్ అని రిప్లై పంపించి ఐప్యాడ్ హ్యాక్ చేసి హ్యాకర్ దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రి మనసులోని ఆలోచన తెలియని యువన్ తన ఎదురుగా ఉన్న ఇష్టమైన వంటకాలపై దృష్టి పెట్టి ఆనందంగా తినడం మొదలుపెట్టాడు. ఈ మధ్య కొంతకాలం పాటు తన తల్లిని మిస్ అవుతున్న బాధలో ఉండి సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయాడు యువన్. కానీ ఇప్పుడు స్నేహ మాట్లాడడంతో ఆ ఆనందంలో యువన్కి హఠాత్తుగా ఆకలి పెరిగినట్లయింది. దాంతో సంతోషంగా భోజనం చేస్తున్నాడు. అక్షయ్ మౌనంగా యువన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కాసేపటికి తన ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం శుభ్రంగా తినేసిన యువన్ నాప్కిన్తో మూతి తుడుచుకుంటూ అక్షయ్ వైపు చూసి, డాడీ, నువ్వెందుకు సరిగ్గా డిన్నర్ చేయడం లేదు అని అడిగాడు. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను, నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు అని అన్నాడు. నాకేం వద్దు డాడీ, ఇప్పటికే చాలా ఎక్కువ తినేశాను అంటూ తన బొజ్జపై చేత్తో చిన్నగా రుద్దుకుంటూ ఉన్నాడు యువన్. అది చూసిన అక్షయ్ చిన్నగా నవ్వి, ఐస్ క్రీమ్ తింటావా అని అన్నాడు. యువన్ వెంటనే వద్దు డాడీ, మమ్మీకి తెలిస్తే కోప్పడుతుంది అని అన్నాడు. కానీ ఆ మరుక్షణమే తానేదో తప్పుగా మాట్లాడాలని అర్థం చేసుకున్న యువన్ నాలిక ఖర్చుకున్నాడు. ఆ మాట విన్న వెంటనే అక్షయ్ ఆశ్చర్యంగా చూసి, మమ్మీ కోప్పడుతుందా అని అనుమానంగా అడిగాడు. దాంతో తాను అక్షయ్కి దొరికిపోతానేమోనని భయపడిపోయిన యువన్ వెంటనే కవర్ చేస్తూ, అవును డాడీ, మమ్మీ నన్ను వింటర్లో ఐస్ క్రీమ్ తినొద్దని స్ట్రిక్ట్గా చెప్తుంది, అందుకే వద్దని చెప్పాను అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ నవ్వి, మమ్మీ ఇప్పుడు లేదు కదా, తిను అని అన్నాడు. కానీ యువన్ తల అడ్డంగా ఊపుతూ, వద్దులే డాడీ, నాకు తినాలని లేదు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అనుమానంగా చూసి ఇంకేం రట్టించకుండా, సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. కాసేపటికి ఇద్దరు తిరిగి విల్లాకు బయలుదేరారు. యువన్ కడుపు నిండా భోజనం చేయడం వల్ల దారిలో ఉండగానే కారులోనే నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత
అక్షయ్ నిద్రపోతున్న యువన్ను ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. చాలా రోజుల తర్వాత యువన్ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు అనిపించింది. దాంతో కాసేపు ప్రేమగా యువన్ ముఖం వైపు చూస్తున్న అక్షయ్ తిరిగి తన రూమ్కి వెళ్ళబోతుండగా మళ్ళీ పక్కనే దిండు కింద ఉన్న ఐప్యాడ్ అతన్ని ఆకర్షించింది. ఒక క్షణం పాటు ఐప్యాడ్ వైపే చూస్తూ నుంచున్నాడు అక్షయ్. నిజానికి ఎదుటి వాళ్ళు ఎంత చిన్నపిల్లలైనా వాళ్ళ పర్సనల్ విషయాలను చూడడం అక్షయ్కి ఇష్టం లేదు. కానీ ఈ మధ్య యువన్ ప్రవర్తన చూసిన అక్షయ్కి దానికి కారణం తెలుసుకోవాలని ఆత్రంగా ఉండడంతో తన ప్రిన్సిపల్స్ను పక్కన పెట్టేసి పక్కనే దిండు కింద ఉన్న ఐప్యాడ్ను చేతిలోకి తీసుకున్నాడు. కానీ సంశయంతో ఒకసారి నిద్రపోతున్న యువన్ వైపు చూశాడు. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వెంటనే ఐప్యాడ్ను అన్లాక్ చేశాడు. యువన్ తన తల్లితో మాట్లాడుతుందన్న విషయాన్ని అక్షయ్ కనిపెట్టగలడా? ఒకవేళ స్నేహ ఎక్కడుందో తెలిస్తే అక్షయ్ ఆమెను ఇంటికి తీసుకొస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.